ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరొక కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈడీ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ ని పరిగణనలోకి తీసుకోవడంపై నేడు ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు విచారణ చేపట్టనుంది. కాగా ఈ నెల 10న కవితపై 200 పేజీలతో కూడిన ఛార్జ్ షీట్ ను ఈడీ దాఖలు చేసింది. అయితే ఆ ఛార్జ్ షీట్ లో గోవా అసెంబ్లీ ప్రచారంలో పాల్గొన్న కొందరు ప్రముఖుల పేర్లు కూడా చేర్చినట్లుగా తెలుస్తుంది. తాజా పరిణామంతో కేసులో అసలు ఏం జరుగుతోందని రాజకీయ వర్గాల్లో టెన్షన్ నెలకొంది. లిక్కర్ స్కామ్ లో కవిత కీలక సూత్రధారి పాత్రధారి అని కోర్టుకు ఈడీ తెలిపింది. కేసులో దర్యాప్తు వేగవంతంగా కొనసాగుతుందని, విచారణలో భాగంగా సప్లిమెంటరీ ఛార్జ్షీట్ దాఖలు చేస్తున్నట్లుగా ఈడీ కోర్టుకు తెలిపింది. అదేవిధంగా కవిత, జస్ప్రీత్ సింగ్, దామోదర్ శర్మ, ప్రిన్స్ కుమార్, అరవింద్ సింగ్ పాత్రపై ఈడీ సప్లిమెంటరీ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. అదే ఛార్జ్షీట్ పై నేడు ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు విచారణ చేపట్టనుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ ఈడీ తన నమోదు చేసిన కేసుల్లో బెయిల్ మంజూరు చేయాలని కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను రౌజ్ అవెన్యూ కోర్టు ఈ నెల 6న కొట్టివేసింది. తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్లలో కవిత ఒకరని, ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కవిత తరపు లాయర్లు కోర్టును కోరారు. అలాగే మహిళగా పీఎంఎల్ఏ సెక్షన్ 45 ప్రకారం బెయిల్ పొందే అర్హత ఆమెకు ఉందని బెయిల్ ఇవ్వాలని కోరారు. కానీ దర్యాప్తు సంస్థ అధికారులు మాత్రం ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు బెయిల్ ఇస్తే ఆమె సాక్ష్యాలను ప్రభావితం చేస్తారని, ఈ కేసులో ఆమె కీలక పాత్ర అని కోర్టుకు తెలిపారు. ఇరువైపుల వాదనలు విన్న రౌజ్ అవెన్యూ కోర్టు కవితకు బెయిల్ ను తిరస్కరించింది. ఇక విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. అయితే లిక్కర్ స్కామ్ లో కవిత జ్యుడిషియల్ రిమాండ్ ఈ రోజు ముగుస్తుంది. 14వ తేదీన జ్యుడిషియల్ రిమాండ్ ముగుస్తుంది. మరి ఈ రోజు ఆమె విషయంలో జ్యుడిషియల్ రిమాండ్ పెంచడమా లేదంటే ఏ రకంగా ముందుకు వెళ్ళాలి అనే అంశం మీద కోర్టు డిసైడ్ చేస్తుంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇప్పటికే ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన నేపథ్యంలో ఈ ఛార్జ్ షీట్ మీద ఈ రోజు విచారణ జరుగుతుంది. ఇరువైపుల న్యాయవాదుల వాదనలు అయితే జరుగుతాయి. మరి ఆ వాదనల నేపథ్యంలో ఫర్దర్ గా కోర్టు కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాదనలకి కన్విన్స్ చేస్తే మాత్రం ఇక బెయిల్ వచ్చే అవకాశం లేదు. లేదంటే ఇప్పుడు మళ్ళీ బెయిల్ కి అప్లై చేసుకుని బెయిల్ పొందాలి ఇక్కడి నుంచి కానీ, లేదా హైకోర్టు నుంచి కానీ, లేదంటే సుప్రీంకోర్టు నుంచి కానీ బెయిల్ పొందాల్సి ఉంటుంది. అయితే ఈ కేసుకి సంబంధించి కవితకి సంబంధించిన అన్ని ఆధారాలు మా వద్ద ఉన్నాయి, క్లియర్ కట్ గా ఉన్నాయని చెప్పి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చెప్తున్న నేపథ్యంలో ఇక కేసులో కవిత ఫిక్స్ చేసేశారు. మరి కోర్టు ఎలాంటి డెసిషన్ తీసుకుంటుంది, బెయిల్ ఇస్తుందా ఇవ్వదా అనేది కూడా చూడాలి. వాస్తవంగా ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత బెయిల్ పొందడం అనేది ఈజీ. మరి ఛార్జ్ షీట్ గారు ఫైల్ చేసేస్తే కవిత బెయిల్ మీద వచ్చేయడానికి ఎక్కువ అవకాశాలు అయితే ఉన్నాయి. రైట్.